అతడంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. హెబ్రీ 7:4. అబ్రహాము విశ్వాసమును అనుసరించి 10వ వంతును మించి దేవుని పరిచర్యకు ఇచ్చిన మహామనిషి దైవజనులు డాక్టర్ పిపి విలియమ్స్ గారు. అత్యున్నతమైన చదువు, అత్యున్నతమైన హోదా ఉన్నప్పటికీ అతిశయించక సామాన్య ప్రజలతో తన చిరునవ్వుతో పేరెత్తి పలకరిస్తూ మా అందరి గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం పొందిన వారు డాక్టర్ పిపి విలియమ్స్ గారు. వీరి సంపాదనలో అత్యధిక భాగాన్ని మందిర పరిచర్యల కొరకు ఇస్తూ, వీరి పిల్లలను ప్రోత్సహిస్తూ అత్యధికంగా ఇచ్చి ఏమాత్రమును అతిశయించని బహుదీనులు డాక్టర్ పిపి విలియమ్స్ గారు. వీరితో కోయిలగూడెం ఫీల్డ్ లో ఉన్న అనుబంధాలను ఇప్పుడు చూడండి. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. ఇకనైనా గమనించవా, యేసు మరణం నీ కోసమేనని ఇకనైనా గమనించవా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. సువార్తను వెదజల్లవా, బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్త
వెదజల్లవా పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా పూస్తున్నది ఉదయాన్నే పూస్తున్నది ఉదయాన్నే రాలిపోతున్నది త్వరలోనే రాలిపోతున్నది త్వరలోనే పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా. చాలా సన్మానాలు దాదాపుగా 30 ఏళ్ళ మీరు చాలా ప్రేమతో ఇచ్చారు కానీ ఆ శాలువా నేను ఎప్పుడు నేను దాదాపు 10 సంవత్సరాల నుండి ఒకే శాలువానే వాడతాను చలికాలం. ఇప్పుడు ఈ రోజు దాదాపు 35 శాలువాల వరకు ఎప్పుడైనా ముస్లింలు వస్తే ఒక శాలువా వేసేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా కాలువలు కావాలనుకున్న హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వస్తే కలవండి. ఎన్ని శాలువాలన్నా ఇయ్యగలను. భవిష్యత్తులో శాలువాలు తండ్రి యొక్క కుమారుల యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ ఆలయాన్ని ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, మంచి నాయకుడు ఎవరంటే he who knows the way, goes the way and shows the way. అని ఎవరికైతే ఏ మార్గంలో పోవాలో ఆయనకి తెలుసు, ఏ మార్గంలో పోవాలో తెలిసి అదే మార్గంలో ఆయన ప్రయాణిస్తాడో ఆయన మాత్రమే ఇతరులకు మార్గం చూపెట్టడానికి అవసరం అని. మరి నేను వారిని కూడా ఈ సందర్భంలో సభాముఖంగా ప్రశంసిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలుగా వారితో నా పరిచయం. మరి ఈ సంఘాలతో నేను పాల్పంపులు పుచ్చుకోవడంలో వారి పాత్ర కూడా చాలా ఉంది. ఆయన నాయకత్వం, ఈ ప్రాంతపు సంఘాల ఐక్యత, ఈ రెండు నన్ను చాలా స్వార్థం చేశాయి. ఇబ్రహీంగూడెం ప్రాంతంలో నా చేతనైనటువంటి పని నేను చేయడానికి మాట నేను ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ 14 సంఘాలు ఉన్నాయి ఇబ్రహీంగూడెంలో. మరి నాకు నచ్చిన విషయం, ఎక్కడ ఏమి సభ జరిగినా, ఒక ప్రత్యేకమైనటువంటి అకేషన్ జరిగినా వీళ్ళందరూ ఉంటారు. మొట్టమొదటిగా నాకు ఎక్కడ పరిచయం అయ్యారంటే కోయిలగూడలో మెడికల్ క్యాంప్ కడుతున్నాం. ఇలా కోయిలగూడలో మంచి ఆయన ఏదో కృషి చేస్తున్నారని అనుకున్నాం. 14 మంది కనబడ్డారు. వాళ్ళ 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 ఊళ్ళో ఎవరెవరున్నారు వ్యాధులు ఉన్నటువంటి వారు వాళ్ళని పట్టుకొని వచ్చారు. ఇంతమందిని చూశాక వీళ్ళలో మధ్యలో సంఘాల మధ్య ఉన్నటువంటి ఐక్యత నాలో కొత్త తలంపు కలగజేసింది. ఏంటి, ఇంత ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో మరి ఏమైనా చేసినట్టయితే ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ ఒకరికి తోడుగా ఉండి వాళ్ళు ఫలవరితమైనటువంటి సేవ చేయగలరు అనే తలంపు. అంటే కోయిలు కూడా సంఘాలకి మీకు ఏమిటి సంబంధం అని చాలా మంది అడుగుతారు. ఏలూరు వాళ్ళు అడుగుతారు, మీ చిన్నప్పుడు మీకు తెలుసు కదా, మీరు మా సంఘాల గురించి ఆలోచించకుండా ఎక్కడో మాకెవరికి కోయిలు కూడా ఎందుకు వెళ్తారో అని అడుగుతారు. దానికి కారణం ఏమిటంటే మీ సంఘాల మధ్య ఉన్నటువంటి ఐక్యత ఒక కుటుంబంలో సభ్యులందరి మధ్య ఉండాలి. పౌరులు రాసినట్లు ఈ ఐక్యతను కాపాడుకుంటే దేవుని సంఘాన్ని ఇంకనూ ఆశీర్వదించి ఆశీర్వాదము శాశ్వత జీవనము ముందుగాక ఇన్ని సంవత్సరాలుగా మనందరికీ ప్రేమానురాగాలను పంచి ప్రభు పనులు ప్రోత్సహిస్తూ అనారోగ్యమును సహితము లక్ష్య పెట్టక దేవుని కొరకు రోషం కలిగి జీవించి నేర్పించిన డాక్టర్ పిపి విలియమ్స్ గారు 22వ తేదీ ఆగస్టు 2016వ సంవత్సరమున ప్రభుతో ఉండుటకు వెళ్ళిపోయారు. వీరి లోటు ఎవ్వరూ తీర్చలేనిది. ఏదో ఒక రోజున ప్రభుతో మిమ్మల్ని చూస్తామని
ఆశతో నిరీక్షిస్తా ఉన్నాం. పరిమళాన్ని ఇస్తుందయా, ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా, ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాన్ని వెదజల్లేను, ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాన్ని వెదజల్లేను, ఆ యేసు మరణం నీ కోసమేనని ఇకనైనా గమనించవా, ఆ యేసు మరణం నీ కోసమేనని ఇకనైనా గమనించవా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. అతి చిన్న ఆయువు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను, అతి చిన్న ఆయువు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను, బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను వెదజల్లవా, బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను వెదజల్లవా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, ఒక రోజుకింత అందమా, ఒక రోజుకింత అందమా, ఒక రోజుకింత అందమా. ఇంత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా.